हम सब भारतीय हैं. हाय హలో వనకం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది ఉల్టా బిర్యానీ, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ సూఫియానీ ఆలూ కా సాలాన్. ఆహాహా సూపర్ కదా. మరి చేసే ముందు భలా దీనికెళ్ళే టెక్నిక్ అసైన్మెంట్లో షిఫ్ట్ అవుతాం. భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనము సూఫియానీ ఆలూ కా సాలాన్కి కావాల్సిన గ్రేవీ ఎలా తయారు చేయాలో అది నేను మీకు చూపిస్తాను. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదండి. అంత కన్ఫ్యూజన్ ఏం లేదండి. సూఫీ అంటేనే తెల్లదనం. యూజువల్గా సూఫీ సెయింట్స్ నుంచి ఆ పేరు అలా వచ్చిందనమాట. అయితే ఈ సూఫియానీ ఆలూ కా సాలాన్కి కావాల్సిన గ్రేవీకి మనకు కావాల్సింది కొన్ని ఐటమ్లు. అయితే ఇది కొంచెం టైం పట్టచ్చేమో కానీ టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నా దగ్గర కొబ్బరి ఉంది. అయితే ఇది నేను గ్యాస్ మీద పెట్టుకొని ఇలా వదిలేసేయండి కొంచెంసేపు. అండ్ అయితే ఇంత లోపల నేను రెండు చూడండి పొడుగాటి సీకులు లాంటివి ఉన్నాయి కదా. సో ఇది ఉల్లిపాయ తీసుకొని కరెక్ట్గా ఇలా గుచ్చండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు సీకులను మనం ఈజీగా ఇలా పట్టుకోవచ్చు. పట్టుకున్న తర్వాత ఇంకొక గ్యాస్ ఆన్ చేసుకోండి. ఇలా గ్యాస్ మీద ఇలా పెట్టేసేయండి. అలాగే నా దగ్గర ఇంకో రెండు సీకులు కూడా ఉన్నాయి. ఇక్కడున్న ఉల్లిపాయని చక్కగా ఇలా గుచ్చుకుందాం. గుచ్చుకొని దీన్ని కూడా ఇలాగే వదిలేస్తాం. ఏమవుతుందంటే ఇక్కడ మనము కొబ్బరి పెట్టాం కదండి, ఈ హీట్కి మంచిగా బయట నుంచి వేడితో లోపల మంచిగా కుక్ అయిపోద్దండి. అయితే ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఈజీగా అలా టర్న్ చేసుకుందాం. అండ్ ఇది నల్లగా లోపల నేను ఇంతలో ఒక చిన్న డ్రామా ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకొని అలాగే ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ తీసుకుందాం. తీసుకొని దీంట్లో కొంచెం నీళ్ళు, ఈ నీళ్ళల్లో మనము జీడిపప్పు, అలాగే గసగసాలు, అలాగే తెల్ల నువ్వులు, అలాగే ధనియాలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇవి బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని నీళ్ళల్లో వదిలేస్తాం. ఇట్లా వదిలేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఉంది కదండి, దీన్ని మనము పొట్టు తీసేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ స్కిన్ ఎంత చక్కగా వెళ్ళిపోయిందో. అలాగే ఇది కూడా చూపిస్తాను మీకు. స్కిన్ తీసేస్తే బ్యూటిఫుల్గా మనకు ఉల్లిపాయ చక్కగా కాలింది. అండ్ ఇక్కడ చూడండి ఈ కొబ్బరి కూడా ఎంత చక్కగా కాలిందో. సో ఇప్పుడు ఇది కూడా మనము నీళ్ళల్లో ఇలా ముంచండి. ముంచి కొంచెం సేపు అలా వదిలేద్దాము. ఇప్పుడు ఒక జనరల్ నైఫ్ తీసుకుందాం. అలాగే ఇది కూడా ఇప్పుడు కోకోనట్ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. కోకోనట్ ఎంత చక్కగా తయారైంది కదా. ఇప్పుడు ఈ కోకోనట్ ఈ షెల్ నుంచి ఎలా తీయాలో నేను మీకు చూపిస్తాను. చాలా మంది చేసే తప్పు ఏంటంటే కత్తిని ఇక్కడ పట్టుకుంటారండి.
అప్పుడు ఏమవుతుందంటే మనం తీసేటప్పుడు బై మిస్టేక్ స్లిప్ అయింది అనుకోండి, కోకోనట్తో పాటు కొంచెం మన ఫ్రెష్ కూడా బయటకు వస్తుంది. సో కొంచెం జాగ్రత్త వహించాలంటే కత్తిని ఇక్కడ పట్టుకొని మనము ఎడ్జెస్ దగ్గర చూడండి ఎంత చక్కగా కోకోనట్ రెడీ ఇక్కడ. అలాగే ఉల్లిపాయలు అయితే ఇక్కడ మనం బాయిల్ చేసినవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఒక స్టెయినరు, ఒక ఎంప్టీ బౌల్ తీసుకుందాం. తీసుకొని జాగ్రత్తగా గుడ్డతో దీన్ని స్టెయిన్ చేసేసాం. ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఈ మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసేయండి. వేసేసి ఇందులో ఉల్లిపాయ, అలాగే ఈ కోకోనట్ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. అలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని దీంట్లో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ చూసారా. ఈరోజు మన టెక్నికల్ సెగ్మెంట్లో సూఫియానీ ఆలుకా సాలాన్ కావాల్సిన గ్రేవీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించాను. అంటే ఇంకా గ్రేవీ తయారు చేయలేదు, ఇది ఇప్పుడు నేను పేస్ట్ చేసి తర్వాత మన ఎపిసోడ్లో ఈరోజు మనం తయారు చేసేది ఉల్టా బిర్యానీ, సూఫియానీ ఆలుకా సాలాన్. గుర్తుందా మనం టెక్నికల్ సెగ్మెంట్లో సూఫియానీ ఆలుకా సాలాన్ కావాల్సిన గ్రేవీకి నేను ఈ పేస్ట్ ఎలా తయారు చేయాలో మీకు చూపించాను. ఇది చూడండి క్లియర్గా, నేను మీకు ఇంకా చక్కగా క్లియర్గా చూపిస్తాను. ఇది చూడండి ఎంత చక్కగా తయారైంది కదా. వైట్ అంటే వైటే, సూఫియానీ కదండి, అందుకే వైట్గా ఉంది. అయితే ఇప్పుడు మనము సూఫియానీ ఆలుకా సాలాన్ మనకు కావాల్సింది ఒక కడాయి. ఒక కడాయిని మనము గ్యాస్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాం. చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్, ఈ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి స్కిన్ తీసేసిన ఆలు, దీన్ని మనము ఎలా కట్ చేయాలి అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా కట్ చేస్తారండి. సో ఇది కరెక్ట్గా మీకు చూపిస్తున్నా. ఇలా 2 పీసెస్ చేసుకోండి, అప్పుడు మనకి ఇది ఫ్లాట్గా ఉంటుంది. అలాగే ఈ బౌల్ ఇక్కడ పెట్టేస్తాను. పెట్టేసి చూడండి ఈ లాంగ్ సైడ్ మనం గట్టి గ్రిప్తో పట్టుకొని అలా కట్ చేస్తే మనకు బ్యూటిఫుల్గా ఇలా ఫ్లాట్ అయిపోతుంది అన్నమాట. అలాగే ఇది కూడా ఇలా ఫ్లాట్ అయిన తర్వాత ఇది కొంచెం వేడైపోయింది. వేడైన తర్వాత ఇందులో మనము ఈ ఆలుని ఇందులో వేసేయండి. ఆలు వేసేసి ఒక వుడెన్ లాడిల్ రెడీ పెట్టుకుందాం. ఇలా ఏ సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం బి సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుందాం. ఏ సైడ్ ఎంత చక్కగా ఫ్రై అయిందో అలాగే బి సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోండి. బి సైడ్ కూడా చక్కగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఇది చూడండి చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఏ సైడ్ అండ్ బి సైడ్ ఒక 40% కుక్ అయితే చాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని జాగ్రత్తగా మనము ఈ పొటాటోని ఇలా తీసి ఇక్కడ పెట్టేసాం. చూసారా ఇది ఒట్టి 40% ఇందులో ఫ్రై అయింది. మిగతా 60% మనం ఇవన్నీ మిశ్రమాలు వేసేసి మనం దమ్లో పెట్టినప్పుడు మంచిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇది చూడండి 40% కుక్ అయింది ఏ సైడ్ అండ్ బి సైడ్. ఇప్పుడు ఇది మనం పక్కన పెడదాము. ఇప్పుడు షాయి జీరా, అలాగే కసూరి మేతి, లవంగ,
అలాగే ఇలాచీ, బిర్యానీ ఆకు వేసి లైట్గా అలా సాటే చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర అండ్ పుదీనా, అలాగే పచ్చిమిరకాయలు, అలాగే కసూరి మేతి కూడా వేసేసి లైట్గా ఇలా సాటే చేసుకోండి. కొంచెం సాటే అయిన తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఇందులో మనము పెరుగు, అలాగే ఇందాక మనము టెక్నికల్ సెగ్మెంట్లో తయారు చేసుకున్న పేస్ట్, ఇప్పుడు మళ్ళా మనం ఇది చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ మిశ్రమం వేసిన తర్వాత గుర్తుందా, ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు వేసాం. ఈ మిశ్రమం వేసిన తర్వాత ఆ ఉప్పు కొంచెం తక్కువ అవుతుంది. సో అందుకు కొంచెం ఉప్పు వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి చక్కగా. ఇప్పుడు ఇది మనము ఒక బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ పొటాటోస్ ఇందుట్లో వేసేసి మూత పెట్టేసి సిమ్లో దగ్గర ఒక 15 మినిట్స్ వదిలేస్తే మనకు కావాల్సిన సూఫియా ఆలు కా సాలన్ రెడీ అయిపోతుంది. సో టెన్షన్ లేదు. సో కొంచెం పేషెన్స్ పెట్టండి ఈ బాయిల్ వచ్చేదాకా. చూసారా, ఒక బాయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు మనము జాగ్రత్తగా ఈ ఆలుని ఇందులో వేసేసి లైట్గా అలా మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం ఇందులో. ఇలా వాటర్ వేసేసి ఈ సైడ్స్ కూడా ఇలా చక్కగా క్లీన్ చేసేసి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుందాం. పెట్టేసి దీని మీద ఒక మూత పెట్టేసి మనము ఒక 15 మినిట్స్ దీన్ని ఇలా వదిలేస్తే మనకు కావాల్సిన సూఫియానీ ఆలు కా సాలన్ రెడీ అయిపోతుంది. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది ఉల్టా బిర్యానీ. ఉల్టా బిర్యానీ అంటే బాగుంటున్నారు కదా. బిర్యానీలు ఎన్నో రకాలు ఉంటాయండి, కానీ ఎన్సీసీ వాడు తయారు చేస్తే సూపర్ బిర్యానీ తయారవ్వాలి. అందుకే నేను ఈరోజు వెరైటీగా ఉల్టా బిర్యానీ చేస్తున్నా. ఇప్పుడు మనం తయారు చేసేది ఉల్టా బిర్యానీ. అయితే మనకు కావాల్సింది ఒక హండీలో మనము కొంచెం ఆయిల్ పోసుకుందాం అండ్ గ్యాస్ ఆన్ చేసుకోండి. ఈ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వుడెన్ ల్యాడిల్తో మనము ఇప్పుడు ఇందులో మనము ఇక్కడ చూడండి బిర్యానీ ఆకు, అన్నాసి పువ్వు, ఇది చూడండి స్టార్లా ఉంది, అలాగే మరాఠీ మొగ్గ అండ్ కల్పాసి పువ్వు, అలాగే జాపత్రి కూడా. జాపత్రి వేసుకొని సాటే చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాటే అయిన తర్వాత ఇందులో మనము షాజీరా, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం సాటే చేసుకోండి. కొంచెం సాట్ అయిన తర్వాత ఇందులో మన స్పెషాలిటీ కాజు. చాలా మంది కాజుని అవాయిడ్ చేస్తారు, కానీ ఈరోజు మన ఉల్టా బిర్యానీలో నేను కాజు కూడా వేస్తున్నాను. అండ్ అలాగే దీంతో
పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాటే చేసుకోండి. మంచిగా సాటే అయిన తర్వాత ఇందులో మనము చికెన్ ముక్కలు అండ్ బ్యాచిలర్స్కి చికెన్ అంటే బాగా ఇష్టం. అండ్ ఈరోజు మనం తయారు చేసేది ఉల్టా బిర్యానీ, అందుకే నేను చికెన్ వేస్తున్నాను. ఈ చికెన్ ఎంతసేపు సాటే చేయాలంటే పింక్ కలర్ ఉన్నది కొంచెం వైట్గా అవుతుందండి, అప్పటిదాకా ఇందులో సాటే చేయాలి. ఇప్పుడు కొంచెం ఇది చూడండి, ఈ స్కిన్ కొంచెం వైట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనము ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, కారం, పసుపు వేసి సాటే చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము పెరుగు, వేసేసి దీన్ని మంచిగా తిప్పుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోండి. వేసుకొని దీన్ని మళ్ళా చక్కగా మిక్స్ చేయండి. ఇప్పుడు పెరిగేసాం కదండి, ఆ పెరిగేసినందుకు మనం ఫస్ట్లో ఎప్పుడో వేసిన సాల్ట్ కాస్త తగ్గిపోద్ది. అయితే ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేసుకొని మళ్ళీ దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 20 మినిట్స్ బ్యాకే నేను నానబెట్టుకున్న రైస్ అండి, అండ్ కొంచెం స్పెషల్గా చేయాలి కాబట్టి బాస్మతి రైస్ నేను సోక్ చేశాను. అండ్ ఈ వాటర్ని మనం జాగ్రత్తగా తీసేసి ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసేసి మళ్ళా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్, ఎంత వేసాను అని మీకు డౌట్ రావచ్చు. మనం వేసింది ఒక బౌల్ నిండా రైస్, సో మనకు కావాల్సింది 1.5 మెజర్మెంటే, అంటే 1:1.5 అన్నమాట. అయితే ఇది చక్కగా తిప్పుకోండి. ఎక్కువసేపు తిప్పకండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనం సోక్ చేసిన రైస్ కొంచెం టెండర్ అయిపోయింది. మనం కొంచెం గట్టిగా అలా తిప్పితే టక్కని రైస్ గ్రేవీ ఇరిగిపోద్ది. అయితే ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టిన తర్వాత ఏదో మిస్సింగ్ అని అనుకుంటున్నాం కదా, ఎస్, బిర్యానీకి కుంకుమ పువ్వు అండి. యాక్చువల్లీ కుంకుమ పువ్వు నేను వాటర్లో వేసేసి నానబెట్టాను. చూడండి కొంచెం ఎల్లోష్ రంగు సాఫ్రాన్గా తయారైంది కదా. సో ఇప్పుడు దీన్ని అలా వేసేసి ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక 15 to 20 మినిట్స్లో మనకు కావాల్సిన బిర్యానీ రెడీ అయిపోద్ది. అరే సుమిత్, ఉల్టా బిర్యానీ కమిట్ చేసి మన బిర్యానీ చూపిస్తున్నాం ఏంటి అనుకుంటున్నారా? ఉల్టా బిర్యానీ ఎలా తయారు చేయాలి, ఎలా ప్రెజెంట్ చేయాలో ఒక 15 to 20 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను. డోంట్ గో ఎనీవేర్. ఒక 15 మినిట్స్ నేను సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆఫ్ చేసి అలా వదిలేస్తే లోపల మనకు ఒక బ్యూటిఫుల్ బిర్యానీ, ఒక విధంగా ఒక పలావ్ లాంటిదే, కానీ ఇది మన బిర్యానీ అండి. అయితే ఇప్పుడు నేను మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. వావ్, వుడెన్ లాడన్ తీసుకొని సైడ్స్ ఫస్ట్ ఇలా టక్ చేసుకోండి, ఎందుకంటే కడాయికి అది అంటుకోకుండా అన్నమాట. ఇప్పుడు టెక్నిక్, ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని దీన్ని ఇలా పెట్టేసి ఈ థమ్స్తో దీన్ని చక్కగా తీసి
వావ్, చూడండి ఒక ఉల్టా బిర్యానీ రెడీ. అయితే దీన్ని మనం ఒక డిఫరెంట్ ప్రెజెంటేషన్ చేద్దాము. ఒక గుడ్డు తీసుకొని ఒక బాయిల్డ్ ఎగ్, దీన్ని ఇంకా కొంచెం హైలైట్ చేద్దాం. సూపర్ కదా ఉల్టా బిర్యానీ. మరి ఈరోజు మన ఎపిసోడ్లో యాజ్ ప్రామిస్డ్ ఉల్టా బిర్యానీ, దాంతోపాటు సూఫియానీ ఆలూ కా సాలాన్. ఆహా, హైలైట్ ఉంది. లైట్గా ఇది వేసేసి దీంతో పాటు ఒక సలాడ్ రెడీగా పెట్టుకొని, ఆహా, అలాగే కొంచెం రైతా కూడా. ఇది చూడండి, ఈరోజు మన ఎపిసోడ్లో ఉల్టా బిర్యానీ, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ సూఫియానీ ఆలూ కా సాలన్ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకండి, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. కానీ టేస్ట్ చేయకముందు ఒక విషయం చెప్పాలి. ఎన్సీసీలో మనము జాయిన్ అవ్వాలండి. ఎందుకంటే ఒక దేశభక్తి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. అండ్ చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తారు. కానీ సునీత మాత్రం ఈరోజు మన ఎపిసోడ్లో మనం వండిన సూపర్గా ఉల్టా బిర్యానీ, దాంతోపాటు సూఫియానీ ఆలూ కా సాలన్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఇప్పుడు ఈ ఉల్టా బిర్యానీ వేసుకుందాం. అలాగే ఒక చికెన్ ముక్క వేసి సూఫియానీ ఆలూ కా సాలన్ ఆలుగడ్డలు వేసుకుంటే హైలైట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. కొంచెం రైతా కూడా తీసుకుందాం. నా ఫేవరెట్ అండి గుడ్డు. దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది. నేను ఎన్సీసీ ఫస్ట్లో గుడ్డు కోసమే జాయిన్ అయినా. తర్వాత గుడ్డుతో బలం వచ్చింది, ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ తర్వాత నేను రెగ్యులర్గా ఎన్సీసీ క్యాంప్స్కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత తెలిసింది ఏంటంటే, ఎన్సీసీ క్యాంప్లో ఒక అడ్వెంచర్, రకరకాల క్యాంప్స్కి వెళ్తాం కదండి, ట్రెక్కింగ్ అని, క్యాంపింగ్ అని, సూపర్గా. ఇప్పుడు సూఫియానీ ఆలూ కా సాలన్ అయితే హైలైట్. మరి గుడ్డు, ఆహా, ఎంత బాగుంది. చూసారుగా మన ఎపిసోడ్లో ఉల్టా బిర్యానీ ఎలా తయారు చేస్తాం, దాంతోపాటు సూఫియానీ ఆలూ కా సాలాన్ ఎలా తయారు చేస్తారో మీకు చూశాను. అయితే ఫర్దర్గా రాబోయే ఎపిసోడ్స్లో కొత్త వంటలు, కొత్త రుచులతో బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. మీరు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా వస్తుంది. నేను ఇంకో క్యాంప్ అటెండ్ అయ్యి వస్తా. సూఫియానీ ఆలూ కా సాలన్ తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరిని కాల్చుకోవాలి. తర్వాత ఉల్లిపాయలకి సీకులు గుచ్చి కాల్చుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో నీళ్లు, జీడిపప్పు, గసగసాలు, నువ్వులు, ధనియాలు, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన మిశ్రమం, కాల్చుకున్న ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో నూనె, బంగాళదుంపలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకొక కడాయి తీసుకొని అందులో షాజీరా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కసూర్ మేతి, ఉప్పు, పెరుగు, ముందుగా మిక్సీ చేసిన పేస్ట్, తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసిన బంగాళదుంపలు, నీళ్లు వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత ఒక ప్లేట్ లో వేసి సర్వ్ చేసుకుంటే సూఫియానీ ఆలూ కా సాలన్ రెడీ. ఉల్టా బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా ఒక హండీ తీసుకొని అందులో నూనె, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. తర్వాత అందులో బిర్యానీ ఆకులు, అన్నాసి పువ్వు, మరాఠీ మొగ్గ, కల్పాసి పువ్వు, జాపత్రి, అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, జీడిపప్పు, పచ్చిమిర్చి, చికెన్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, పసుపు, పెరుగు, కొత్తిమీర, పుదీనా ఆకులు, నానబెట్టిన బియ్యం, నీళ్లు, కుంకుమ పువ్వు వేసి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ఉడికించిన బిర్యానీని ఉల్టా తిప్పి వేసి పైన ఉడికించిన గుడ్డు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఉల్టా బిర్యానీ రెడీ.